న్యూస్ లోకల్. మండపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలకు నిరసనగా ఎమ్మెల్సీ పోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో చేపట్టిన రిమే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరింది. శనివారం కదిలేశ్వరపురం మండలం మండపేట పట్టణ వైకాపా నాయకులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 డిఎస్సిలో పలు అక్రమాలు జరిగాయని, ఎన్నో ఆధారాలు బయటపడినా నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయకపోవడం బాధాకరమన్నారు. జగన్ ప్రభుత్వంలో విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి తక్షణం అమలు చేయాలని, నిరుద్యోగ యువత పాలిట దగ డిఎస్సిగా మారిన నెగ డిఎస్సిపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం మండలం జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, కపిలేశ్వరపురం మండలం ఎంపీపీ జుత్తుక వెంకట లక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పతివాడ మూక దుర్గారాణి, ఒంటెద్దు నాయుడు, మాజీ ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, గోటం సత్యనారాయణ, రాయవరం మాజీ ఎంపీపీ సిరివరపు శ్రీనివాస్, ఓదిరాల శ్రీదేవి, ఎలివెల సుధాకర్, నక్క సింహాచలం, కోరుమిల్లి మాజీ సర్పంచ్ సలాది వీరబాబు, ఎంపీటీసీ ఎర్రల్శెట్టి నాగేశ్వరరావు, కోలిశెట్టి గణేష్, పేరాబత్తుల రామకృష్ణ అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఓటు ద్వారా ఈ ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించే అవకాశాన్ని మనం రకంగా ఈ ఉద్యమాల ద్వారా కల్పిస్తున్నాం. కారణం ఏంటంటే కేవలం అలేగానే హామీలు ఇచ్చి ఏ విధంగానూ కూడా హామీలను అమలు చేయకుండా ఈవేళ అధికారంలోకి వచ్చి ఖజానా ఖాళీ అని చెప్పుకునే ఆ 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం కలిగిన వ్యక్తి మరి అలా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఈ 3 మన పరిపాలనలో ఏ విధంగా నడిచింది, ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది అనేది ఒక ఆలోచన చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. మరి విద్యా విధానం ఎలా ఉందంటే, నాడు నేడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబంలో కూడా పిల్లలు విద్యావంతులై జ్ఞానవంతులై ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి నాడు నేడు స్కూళ్ళు ఎంతో అభివృద్ధి చేశాడు. మరి అదే విధంగా అమ్మఒడి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున అదే పథకాన్ని తల్లి దీవెనని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి మందికి ఇప్పుడు ఇట్లా. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా మరి పిల్లల గురించే కదా మన కుటుంబాలు బాగుండాలంటే పిల్లలు అభివృద్ధిలో ఉండాలి. కానీ ఈ రోజున ఈ కుటుంబ ప్రభుత్వం కార్యకర్తలకే ఉద్యోగాలు ఇస్తున్నారు. అంటే కార్యకర్తలుగా ఆయన చదువుకోకపోయినా ఏదో ఒక పరీక్ష బ్యాస్ పెట్టి ఆయన ఆధీనంలో పెట్టుకుని ఈ ఉద్యోగాలన్నీ కూడా లోకేష్ గారు తనకు కావాల్సిన వ్యక్తులకి చేయడం జరిగింది. ఇందులో పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పేసి ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి. ఆయన ఎవరు వస్తారో మాట్లాడటానికి అని చెప్పేసి అంటున్నారు. చదువుకున్న విద్యార్థులందరూ గ్రహిస్తున్నారు. మీరు చేసే మోసం అన్ని ప్రజలంతా గ్రహిస్తున్నారు. అంటే ఆ అమ్మాయి పేరు చెప్పకపోయినా గానీ ఆ అమ్మాయి పెట్టిన కష్టానికి ఆ పేరు పెడితే మీరు దిక్కుమాలని యాప్ అని చెప్పేసి ఆ మాట మహిళలందరికీ అండగా ఉన్న యాప్ని అలా మాట్లాడటం అసలు సమంజసం కాదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాట వెనక్కి తీసుకొని మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఆల్రెడీ శక్తులు మనకు అమ్మవాళ్ళు ఉన్నారు.